అందరికీ హాయ్. కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేవి పూజలు. మెయిన్లీ తెలుగు వాళ్ళు అయితే మరీను ఎవ్రీడే చేస్తారు కదా. సో అట్లాగే మా మమ్మీ కూడా సత్యనారాయణ వ్రతం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంకా అలా చేసుకున్నాము. మేము ముందు రోజు నైటే అంతా డెకరేషన్ కానీ, ముగ్గులు కానీ, తోరాలు కానీ అన్నీ కట్టేసుకున్నాం కాబట్టి ఇక మార్నింగ్ ఏం పని లేదు. జస్ట్ భోజనాల కోసం రెడీ చేసుకున్నాము. ఇంకేదో మాకు వచ్చినట్టు డెకరేషన్ చేస్తాము పూలన్నీ యూస్ చేసేసి. మా పిన్ని మా మమ్మీ కలిసి ఇక ఇల్లు బయట మొత్తం అంతా ముగ్గులు వేస్తారు. ఒక దగ్గర ఆపల మొత్తం వేస్తారు. తోరాలు కూడా ఇల్లు స్టార్టింగ్ నుంచి మొత్తం కట్టుకుని వెళ్ళిపోయారు. బట్ బాగుంది. అవన్నీ కట్టి అన్నీ చేస్తేనే మనకి పండగ ఫీల్ అలా వస్తుంది కదా. సో అంతా బాగుంది. ఇక ఎర్లీ మార్నింగ్ పంతులు గారు వచ్చి ఆయన ఒక 1 hour అన్నీ చేసేసుకుని డెకరేషన్ కొంచెంసేపు పూజ అదంతా చేయించి కథలు స్టార్ట్ చేశారు. దారిద్ర్యదంతిని దేవీం సర్వోపద్రవారిణీం నవదుర్గా మహాకాళీం ఈ సహమాపణాత్ శ్రీ పంచనారకిల దేవతాభ్య నమః. 2 అక్షంతలు వేయండి. అది అలంకరణార్థం అక్షతాంతర్పయామి, అది యజ్ఞవటార్థం అక్షతాంతర్పయామి. అన్నిటి మీద ఒక్కొక్క పుష్పం పెట్టండి. అది పుష్పై పూజయామి. ఓం ఆయనే ఏ పరాయనే దౌర్వా ఆరోహణ పుష్పణీః హరదాక్ష పుండరీకాణి సముద్రస్య గృహాయమి శ్రీ పంచనారకిల దేవతాభ్య నమః. అది అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి. నైమిషారణ్యం అని చెప్పి ఒక నది ఉందన్నమాట. ఆ నది దగ్గర శోణకాది మహామునులందరూ తపస్య వాళ్ళ గురువు గారైన సూత మహాముని వచ్చారనమాట. అప్పుడు గురువు గారిని చూసి ఆ శిష్యులు ఇలా అడుగుతున్నారు, గురువు గారు భూలోకంలో మానవులు చాలా బాధలు కష్టాలు పడుతున్నారు కదా, ఆ కష్టాల నుంచి బయటికి రావడానికి ఏమైనా మార్గం ఉన్నదా అని. అప్పుడు ఆ సూత మహాముని ఇలా చెప్తున్నారు అనమాట. పూర్వము నారద మహాముని కూడా శ్రీ మహావిష్ణుని ఇలానే ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పి ఇలా చెప్తున్నారు అనమాట. పూర్వము నారద మహాముని ముల్లోకాలు తిరుగుతూ మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చారనమాట. భూలోకంలో మానవులు చాలా బాధలు కష్టాలు పడుతున్నారు అనమాట. ఆ కష్టాలు చూడలేక నారద మహాముని చాలా బాధేసి సరాసరి వైకుంఠానికి వెళ్ళారనమాట. వైకుంఠంలో ఎవరుంటారు? శివపార్వతులు ఉంటారు. అంతేనా? విష్ణుమూర్తులు శ్రీ మహావిష్ణువు ఉంటారనమాట. శ్రీ మహావిష్ణువు చూసి నమస్కరించుకుని స్వామిని స్తోత్రం చేశారనమాట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటారనమాట. భుజగశయనం అంటే ఒక పెద్ద పాము మీద పడుకొని ఉంటారనమాట. విశ్వాకారం గగన దృశ్యం మేఘవర్ణం శుభాంగం. ఆకాశం ఏ రంగులో ఉంటుందో ఆయన ఆ రంగులో ఉంటారనమాట. అంటే స్కై బ్లూ కలర్ లో ఉంటారనమాట. ఆయన ఎక్కడ ఉంటారయ్యా అంటే ఆయన యోగుల ఒక హృదయాల్లో ఉంటారనమాట. ఆయన హృదయంలో ఎవరు ఉంటారంటే శ్రీ మహాలక్ష్మి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ నారద మహాముని శ్రీ మహావిష్ణువు అలా ప్రార్థన చేయగానే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా అడుగుతున్నారనమాట, నారద నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేమైనా సందేశం ఉంటే అడుగు, నేను నీ కోరిక తీరుస్తానని చెప్తారనమాట. అప్పుడు ఆ నారద మహాముని ఇలా చెప్తున్నారు, స్వామి భూలోకంలో మానవులు చాలా బాధలు కష్టాలు పడుతున్నారు కదా, ఆ కష్టాల నుంచి బయటికి రావడానికి ఏమైనా మార్గం ఉన్నదా అని. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నారు అనమాట, నారద నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావయ్యా, లోకం మంచి కోసం ఇలా చాలా మంచి ప్రశ్న అడిగావు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారో వారికి ఉన్న బాధలు కష్టాలన్నీ పోయి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండి చివరికి మోక్షానికి చెందుతారు అని ఆ శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట. అప్పుడు ఆ నారద మామని మళ్ళీ అడుగుతారనమాట, స్వామి ఈ పూజ ఎలా చేసుకోవాలి అని. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువులో చెప్తున్నారనమాట, ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలన్నమాట. మీరు లేచారా? లేచే ఉంటారు. తలస్నానం చేయమన్నారు అంటే చేశారా? చేశారు. ముందుగా ఒక మండపం ఏర్పాటు చేసుకోండి అన్నమాట. మీరు ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఇలా ఒక మండపం ఏర్పాటు చేసుకొని శ్వేత తండులు అంటే తెల్లటి బియ్యం పోసుకోమన్నారు అనమాట. మనం అక్కడ కింద బియ్యం పోసుకున్నాం కదా, అలా పెట్టుకున్న తర్వాత విఘ్నాలు రాకుండా ఉండడానికి విఘ్నేశ్వర పూజ చేసుకోమన్నారు అనమాట. మరి మీరు చేశారా? ఎక్కడ చేశారు? అక్కడ పసుపు వినాయకుడు చేశాం కదా. ముందుగా విఘ్నేశ్వర ఆరాధన చేసుకోమన్నారు అనమాట. దాని తర్వాత నవగ్రహ ఆరాధన, ఇంద్రాది అష్టదిక్పాలక ఆరాధన, పంచలోక పూజ చేయమన్నారట. మరి వీళ్ళందరినీ ఎందుకు చేయడం, డైరెక్ట్ గా ఆ సత్యనారాయణ స్వామిని చేసుకోవచ్చు కదా అంటే వీళ్ళందరూ ఆ స్వామివారికి ఆధ్వర్యంలో ఉంటారట. కాబట్టి ముందుగా వీళ్ళని పూజ చేసుకున్న తర్వాతే అప్పుడు ఆ సత్యనారాయణ స్వామిని పూజ చేసుకోవాలన్నమాట. ఇలా మండపారాధన చేసుకున్న తర్వాత ఒక కలశం ఏర్పాటు చేసుకోమన్నారు అనమాట. ఆ కలశం ఎలా ఉండాలి అంటే ఇత్తడి గాని, రాగి గాని, వెండి గాని, కుదిరితే బంగారం, ఏది కుదరకపోతే మట్టి పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. అలా చేసుకున్న తర్వాత ఆ కలశంలోకి ఆ సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన రవ ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తినాలి.
ఎవరైతే ఆ ప్రసాదం తింటారో వాళ్ళకున్న కష్టాలన్నీ పోయి వాళ్ళు సంతోషంగా ఉంటారని ఆ శ్రీ మహావిష్ణువు నారద మహాముని చెప్తారన్నమాట. అప్పుడు ఆ నారద మహాముని మళ్ళీ అడుగుతారన్నమాట, స్వామి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అని. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఏకాదశి పౌర్ణమి తిథి లేకపోతే ఏదైనా శుభదినం చేసుకోవచ్చు, అది కూడా కుదరకపోతే ఏ రోజైనా చేసుకోవచ్చు, ఆ రోజు ఈ రోజైనా తేడా లేకుండా సంవత్సరం మొత్తం మీద ఏ రోజైనా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారన్నమాట. అందుకే మనం బయట చూస్తే వినాయక చవితి వస్తే ఒకటి చవితి రోజే చేస్తారన్నమాట. అదే దసరా అయితే దశమి రోజే దసరా. అదే సత్యనారాయణ స్వామి అనుకోండి అసలు ఏ రోజు అమావాస్య రోజే చేసుకోవచ్చు అనమాట. రేపు అమావాస్యనా ఇవాళ స్వామి సత్యదేవ రేపు నీ వ్రతం చేయాలని అనుకుంటున్నాను అని సంకల్పించుకుంటే చాలా అనమాట. ఆ సత్యనారాయణ స్వామి చాలా సంతోషపడతారు అనమాట. ఓహో రేపు నా భక్తుడు నా పూజ చేస్తా అన్నాడు అని చెప్పి చాలా సంతోషపడతారు అనమాట. అందుకని ఈ సత్యనారాయణ స్వామికి తిథి వార నక్షత్రాలతో భేదం లేదనమాట. ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చని ఆ శ్రీ మహావిష్ణువు నారద మహాముని చెప్తారన్నమాట. అది స్కాంద పురాణే రేవా కాండే ప్రథమోధ్యాయ సమాప్త. ఫస్ట్ కాయ చూసి అక్షంతలు ఆ ప్లేట్లో వేసుకోండి. మీరందరూ పట్టుకున్నాము, మీరు లాస్ట్లో ఎదురుగారు. రెండు కాయలు పట్టుకోండి. అద స్కాంద పురాణే రేవా కాండే ద్వితీయోధ్యాయ ప్రారంభ. అప్పుడు ఆ సూత మహామునిని ఆ శౌనకాది మహామునులు మళ్ళీ అడుగుతున్నారు, గురువు గారు ఈ పూజ ఎలా చేసుకోవాలో బాగానే చెప్పారు, మరి ఇంతకుముందు ఈ పూజ ఎవరైనా చేసున్నారా, ఒకరు చేస్తే ఎవరు చేశారో కొంచెం వివరంగా చెప్పండి అని చెప్పగా అప్పుడు ఆ సూత మహాముని ఇలా చెప్తున్నారు అనమాట. పూర్వము కాశీ పట్టణంలో విధానశీలుడు అని చెప్పి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. పాపం ఆ పేద బ్రాహ్మణుడు రోజు భిక్షాటం చేస్తూ తన కుటుంబాన్ని పూజిస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు ఆయన బాధ చూడలేక ఆ శ్రీ మహావిష్ణువు ఒక సన్యాసి రూపంలో ఆయన దగ్గరకు వచ్చి, పోయి బ్రాహ్మణోత్తమ నువ్వు చూడటానికి చాలా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు, ఇలా భిక్షాటన అడుక్కుంటున్నావు ఏంటయ్యా అని అడుగుతారనమాట. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు, స్వామి నాకు అపారమైన సంతానం ఉంది, నాకు సరస్వతీదేవి కటాక్షం ఉంది కానీ లక్ష్మీదేవి కటాక్షం లేదు, అందుకే నేను ఇలా భిక్షాటం చేస్తున్నాను, నా దరిద్రం పోవడానికి ఏమైనా మార్గం అంటే చెప్పండి స్వామి అని చెప్పి ప్రార్థిస్తాడనమాట. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తారనమాట, పోయి నువ్వు సత్యనారాయణ స్వామి పూజ చేసుకో అని చెప్పి ఆ పూజా విధానం అంతా చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు రాత్రంతా నిద్ర పట్టదనమాట. సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలని చెప్పి తెల్లవారుజాము అవగానే తన కాలకృత్యాలు చేసుకొని ఇంట్లో బయట భిక్షకి వెళ్ళే ముందు ఇంట్లో నమస్కరించుకున్నాడనమాట. సత్యదేవ ఇప్పుడు భిక్షకి వెళ్తున్నాను, నాకు భిక్షలో ఎంత ద్రవ్యం అయితే వస్తుందో ఎంత ధనం అయితే వస్తుందో ఆ ధనంతో నీ పూజా సామాగ్రి కొనుక్కొని నీ పూజ చేసుకుంటానయ్యా అని చెప్పి ఇంట్లో మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాడనమాట. ఎప్పుడైతే ఆ పేద బ్రాహ్మణుడు ఇంట్లో మనస్ఫూర్తిగా నమస్కరించుంటారో ఆ రోజు ఆ పేద బ్రాహ్మణుడికి అపారమైన ధనమును ధాన్యం వస్తుందన్నమాట. ఆ ధనంతో ఆ పూజా సామాగ్రి కొనుక్కొని ఆ పూజ చేసుకుంటాడనమాట. ఎప్పుడైతే ఆ పేద బ్రాహ్మణుడు ఇలా పూజ చేసుకున్నాడో అతనికి ఉన్న బాధలు కష్టాలని పోయి ఆయన సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు అనమాట. అలా అని చెప్పి ఆయన ఆ సత్యనారాయణ స్వామిని మర్చిపోలేదనమాట. ప్రతి పౌర్ణమి తిథి నాడు ఇలా వ్రతం చేస్తూనే ఉంటారన్నమాట. అలానే ఒక పౌర్ణమి తిథి నాడు ఇలా వ్రతం చేస్తూ ఉండగా ఒక కట్టెల వ్యాపారి అటుగా వెళ్తూ ఆ బ్రాహ్మణ ఇంటి దగ్గర ఆగుతాడనమాట. కొంచెం మంచినీళ్ళు తాగుదామని చెప్పి ఆ బ్రాహ్మణ ఇంటి దగ్గర వచ్చి చూసేసరికి ఆయన పూజలో ఉంటాడనమాట. పూజ అంతా అయిన తర్వాత ఆ బ్రాహ్మణ్ణి అడుగుతారనమాట, స్వామి మీరు చేస్తున్న పూజ ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు అనమాట, పోయి దీన్ని సత్యదేవుని పూజ అంటారయ్యా, ఒకప్పుడు నేను చాలా బాధలు కష్టాలు పడేవాడిని, ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నానో నాకున్న బాధలు కష్టాలన్నీ పోయినాయి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆ కట్టెల వ్యాపారి కూడా చెప్తాడనమాట, స్వామి నా కట్టెలు కూడా ఎవరు అంత కొనట్లేదు, నాకు కూడా చాలా కష్టాలు, నేను చాలా బాధలో ఉన్నాను స్వామి అని చెప్పగా, సరే నువ్వు కూడా అర్థం చేసుకో అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెల వ్యాపారికి అక్కడే తీర్థం ప్రసాదిస్తాడనమాట. అప్పుడు ఆ కట్టెల వ్యాపారి ఆ ఇంట్లో ఆ సత్యదేవుడికి నమస్కరించుకుంటాడనమాట. స్వామి నీ వాళ్ళ కట్టెలు అమ్మగా ఎంత ధనం అయితే వస్తుందో ఆ ధనంతో నీ పూజా సామాగ్రి కొనుక్కొని నీ పూజ చేసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే ఆ కట్టెల వ్యాపారి ఇంట్లో మనస్ఫూర్తిగా సత్యనారాయణ స్వామికి నమస్కరించుకున్నాడో ఆ పేద బ్రాహ్మణ ఇంట్లో నుంచి బయటకు రాగానే వేరే వీధి వాళ్ళే రెట్టింపు ధనం ఇచ్చి ఆ కట్టెలు కొనుక్కుంటారనమాట. అప్పుడు ఆ కట్టెల వ్యాపారి కూడా ఆ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారనమాట. అప్పటి నుంచి కూడా అతని వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుందన్నమాట. ఆ స్కాంద పురాణే రేవా కంటే ద్వితీయోధ్యాయ సమాప్త. రెండో కాయ చూసి అక్కడ వేసుకోండి. అద స్కాంద పురాణే రేవా కాండే తృతీయోధ్యాయ ప్రారంభ. మూడో కై చూసి పట్టుకోండి. పూర్వము ఉల్కాముకుడు అని చెప్పి ఒక మహారాజు గారు ఉండేవారు అనమాట. ఉల్కాముకుడు అనగా ఆయన ముఖం ఎప్పుడు తేజస్తో వెలిగిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఉల్కాముకుడు అనే మహారాజు గారికి మంచి రాజ్యం ఉంది, మంచి వివాహం ఉంది, కానీ అతనికి సంతానం లేదనమాట.
సంతానం కలగాలి అని చెప్పి భద్రశీల నది ఒడ్డు దగ్గర కూర్చొని ఈ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటూ ఉంటారన్నమాట. మనకి ఈ పూజ ఎక్కడ చేసుకోమన్నారయ్యా అంటే ఒక నది పక్కన కానీ, లేకపోతే ఒక చెరువు పక్కన కానీ, లేకపోతే ఏది కుదరకపోతే ఒక బావి పక్కన కానీ కూర్చొని చేసుకోమన్నారు అనమాట. మన దగ్గరలో ఏమైనా ఉన్నాయా మరి అవి? మన పక్కనే కృష్ణా నది ప్రవేశిస్తూ ఉంటుంది కదా, ఇక అలా ఫీల్ అవడం అనమాట. అలా ఉల్కాముఖుడు అనే మహారాజు గారు ఆ భద్రశీల నది ఒడ్డు దగ్గర కూర్చొని ఈ సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉండగా సాధు అని చెప్పి ఒక వ్యాపారి పడవలో అటుగా వెళ్తూ మహారాజు చూసి పడవ నది ఒడ్డు కట్టేసి మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా మీరు చేస్తున్న పూజ ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అడుగుతారన్నమాట. అప్పుడు ఆ మహారాజు గారు ఇలా చెప్తారన్నమాట, ఓయి దీన్ని సత్యనారాయణ పూజ అంటారయ్యా. నాకు వివాహం చాలా కాలం ఉంది, నా రాజ్యం కూడా బాగానే ఉంది, రాజ్యంలో ప్రజలు కూడా అందరూ బాగానే ఉన్నారు, కాకపోతే నాకు సంతానం లేదు, సంతానం కలగాలి అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటున్నానయ్యా అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు ఆ సాధువు కూడా ఇలా చెప్తారన్నమాట, మహారాజా నా వ్యాపారం కూడా బాగానే ఉంది, నేను కూడా చాలా ధనం బంగారం సంపాదించాను, నాకు వివాహం చాలా కాలం అయింది, కాకపోతే నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగితే ఈ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటా అని చెప్పి అనుకొని అక్కడ ఆ మహారాజు దగ్గర తీర్థం ప్రసాదం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ఆ సాధువు ఒక భార్య పేరు లీలావతి అనమాట. లీలావతితో ఇలా చెప్తానమాట, లీలావతి నీ ఇప్పుడే భద్రశీల నది ఒడ్డు దగ్గర నుంచి వస్తున్నాను, అక్కడ మహారాజు గారు సంతానం కలగాలి అని చెప్పి పూజ చేస్తున్నారు, కాబట్టి మనకు కూడా సంతానం కలిగితే మనం పూజ చేసుకుందాం అని చెప్పి చెప్తారనమాట. ఆ మహారాజు గారు ఏమో సంతానం కలగాలి అని చెప్పి ముందే పూజ చేస్తే ఈ సాధు ఏమో మనీ మైండ్ బిజినెస్ లో మనీ మైండ్ లో పడిపోయి దేవుడికి పరీక్ష పెట్టాడనమాట. అతనికి సంతానం కలిగితే పూజ చేస్తా అని చెప్పి, సరే ముచ్చట పడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఒక పాప జన్మిస్తుంది అనమాట. ఆ పాపకి కళావతి అని చెప్పి నామకరణం చేస్తారనమాట. అప్పుడు భార్య గుర్తు చేస్తుంది, నాదా మరి మనకి సంతానం కలిగితే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు మన అమ్మాయికి నామకరణం చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు పూజ చేసుకుందాం అంటే ఇప్పుడు వద్దులే తర్వాత పూజ చేద్దామని చెప్పి వాయిదా వేస్తాడు అనమాట. ఇప్పుడు వద్దులే అమ్మాయి వివాహ సమయంలో పూజ చేద్దామని చెప్పి వాయిదా వేస్తాడు అనమాట. సరే అని చెప్పి అమ్మాయికి వివాహ సమయం వస్తుంది అనమాట. అమ్మాయికి 8 ఏళ్ళు రాగానే మంచి వరుణ్ నుంచి పెళ్లి చేస్తారనమాట. ఇప్పటికైనా మనం బయట కళ్యాణం చేసి ఏం చెప్తాం, అష్టావిస్తరి కన్యా అంట. అంటే అక్కడ పెళ్లి కొడుకుకి 25 ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ళు ఉన్నా ఆ పెళ్లి కొడుకు ఏం చెప్తాము, ఈ అమ్మాయికి 8 ఏళ్ళు అని చెప్పి, అలానే అక్కడ అబ్బాయికి మళ్ళీ 35 ఉన్నా 40 ఏళ్ళు ఉన్నా అమ్మాయికి ఏం చెప్తాం, ఆ అబ్బాయికి 16 ఏళ్ళు అని చెప్పి చెప్తాం అని సంకల్పం చెప్పి వివాహం చేస్తామంట. అలానే పాతకాలంలో 8 ఏళ్ళు రాగానే వివాహం చేసేవాళ్ళు కదా, అలానే అమ్మాయికి 8 ఏళ్ళు రాగానే ఒక మంచి వరుణ్ నుంచి పెళ్లి చేస్తారన్నమాట. అప్పుడు భార్య మళ్ళీ గుర్తు చేస్తుంది, స్వామి మరి ఇప్పుడు మన అమ్మాయి వివాహం జరుగుతుంది కదా, రేపు ఈ వ్రతం చేసుకుందాం అంటే ఇప్పుడు వద్దులే తర్వాత చేసుకుందాం అని చెప్పి మళ్ళీ వాయిదా వేస్తారన్నమాట. అప్పుడు ఆ మామల్ని ఇద్దరు ఆ మామగారు అల్లుడిని ఈ వ్యాపారం ఎలా ఉంటుందని చెప్పి చూపుదానికి వేరే ఊరు తీసుకెళ్తారన్నమాట. రత్నసానపురం అని చెప్పి ఒక ఊరు తీసుకెళ్తారన్నమాట. ఇదంతా చూసిన ఆ సత్యనారాయణ స్వామికి చాలా కోపం వస్తుంది. అదేంటి సంతానం కలిగితే పూజ చేస్తాన్నాడు, పూజ చేయలేదు, సరే అమ్మాయి వివాహ సమయంలో పూజ చేస్తాన్నాడు, పూజ చేయలేదు, వీళ్ళకి సకల దుఃఖాలు కలగాక అని చెప్పి చూపిస్తారన్నమాట. ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామి అలా చూపించారో ఈ మామూలు ఇద్దరేమో రత్నసానపురం అని చెప్పి ఆ ఊరు వెళ్ళిపోతారన్నమాట. ఇంట్లో తల్లి కూతురు ఇద్దరే ఉంటారన్నమాట. ఇంట్లో పాపం దొంగలు చొరబడి సర్వం దోచుకుపోతారన్నమాట. ఆ చిన్న పాపిన కళావతి రోజు భిక్షాటం చేస్తూ తల్లిని చూసుకుంటూ ఉంటుందన్నమాట. అక్కడ మామూలు ఇద్దరు ఒక ఊరు వెళ్తారు. అక్కడ రత్నసానపురం చెప్పి ఆ ఊరు వెళ్ళంగానే ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామి శిపించారో ఆ రత్నసానపురంలో చంద్రకేతు అని చెప్పి మహారాజు గారు పరిపాలన చేస్తూ ఉంటారు అనమాట. ఇద్దరు మాయా దొంగలు ఆయన చారాగృహంలో దొంగతనం చేసి ఆ ధనం మూటలు బంగారు మూటలు తీసుకొని ఈ మామూలు ఇద్దరు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారన్నమాట. ఈ మామూలు ఇద్దరు పక్కన ఆ ధనం మూటలు పెట్టేసి వాళ్ళిద్దరు మాయమైపోతారు అనమాట. అప్పుడు వెనకాలకు వచ్చిన రాజభటులు ఈ మామూలు ఇద్దరు చూసి వీళ్ళిద్దరు దొంగలు అయి ఉంటారు ఇప్పుడు అనుకోని మహారాజా దగ్గర తీసుకెళ్లి, మహారాజా కొద్దిసేపటి కింద మన రాజ్యంలో దొంగలు జరపడారు, ధనం మూటలు బంగారు మూటలు దొంగతనం చేశారు, ధనంతో పాటు దొంగలు కూడా దొరికారు, వీళ్ళిద్దరిని ఏం చేద్దామంటే సరే వీళ్ళిద్దరిని బంధించండి అని చెప్పి ఆ మహారాజుకి చెప్తారన్నమాట. అప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే చిన్న పాపైన కళావతి రోజు భిక్షాటం చేసి తల్లిని చూసుకుంటూ ఉంటుంది అనమాట. అలానే ఒక రోజు నా చిన్న పాప అయిన కళావతి పొద్దునెప్పుడో భిక్షకి వెళ్ళి సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వస్తుంది అనమాట. అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, అదేంటమ్మా పొద్దునెప్పుడో వెళ్ళావు కదా, ఇంత ఆలస్యంగా ఇంటికి వచ్చావు ఏంటమ్మా అంటే అప్పుడు ఆ చిన్న పాప అయిన కళావతి ఇలా చెప్తుంది అనమాట, అమ్మా నీ ఒక బ్రాహ్మణతో ఇంటికి వెళ్ళానమ్మా, అక్కడ సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుంది, నీ ఇప్పటిదాకా అక్కడే ఉన్నానమ్మా, అక్కడే నీ జీవితం ప్రసాదం తీసుకున్నాను, నీకు కూడా ప్రసాదం తీసుకొచ్చానంటే అప్పుడు ఆ తల్లి అనుకుంటుంది అనమాట, ఓహో మన సత్యనారాయణ స్వామి పూజ చేస్తానని పూజ చేయలేదు, అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నానని చెప్పి అనుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆ కొంచెం బియ్యంతో ఆ మట్టి పాత్రతో ఆ సత్యనారాయణ స్వామిని పూజ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే ఆ తల్లి కూతురు ఇద్దరు మనస్ఫూర్తిగా సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారో అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి కొంచెం శాంతపడి ఆ చంద్రగిరి మహారాజ్
కల్లో కనిపించి ఇలా చెప్తానమాట, ఓ మహారాజా, నువ్వు బంధించిన ఇద్దరు ఎవరో కాదయ్యా, వాళ్ళిద్దరు మామాలయ్యా, వాళ్ళిద్దరు నా భక్తులయ్యా, నా శవం వల్ల నీ దగ్గర అలా నీలాప నిందలు పడుతున్నారు, కాబట్టి నువ్వు రేపు పొద్దున వాళ్ళు తక్షణమే వదిలేసేయని చెప్పి చెప్తారన్నమాట. మహారాజు గారు దిక్కులేసి చూస్తారన్నమాట. ఓహో, నిజంగానే ఆ సత్యనారాయణ స్వామి నా కల్లో కనిపించేలా చెప్పారని అనుకొని మహారాజు గారు మన్నాటి సభ ఏర్పడేసి ఆ మామాలను ఇద్దరు పిలిపిస్తారన్నమాట. వాళ్ళిద్దరూ గజగజ ఉడికిపోతూ ఉంటారు అనమాట. అసలు మనం ఏం తప్పు చేయలేదు, ఇప్పుడు మహారాజు గారు మనకి ఏం శిక్ష వేస్తారు ఏంటో అని చెప్పి అప్పుడు ఆ మహారాజు గారు ఇలా చెప్తారనమాట, ఓయి మీరేం భయపడమాకండి అయ్యా, మీరు ఆ సత్యనారాయణ స్వామి పూజ చేస్తారని పూజ చేయలేదు, అందుకే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు, కాబట్టి మీరు పూజ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి పూజా సామాగ్రితో పాటు వాళ్ళ దగ్గర ఉన్న ధనం బంగారం కూడా ఇచ్చి పంపిస్తారన్నమాట. అలా ఆ మామూలు ఇద్దరు ఆ మహారాజు గారు ఇచ్చిన ధనం మూటలు బంగారు మూటలు పూజా సామాగ్రి తీసుకొని వాళ్ళ పడవలో పెట్టుకుని తీర్థయాత్ర చేస్తూ వాళ్ళ ఊరు వస్తూ ఉంటారు అనమాట. ఆ స్కాందపురాణి రేవా కండే తృతీయోధ్యాయ సమాప్త. మూడో యాక్టివిటీ అక్కడ పక్కన పెట్టు. మూడో కథ నాలుగో కథ జాయింట్ ఉంటుంది అనమాట. బాహుబలి 2 లాగా మూడో కథ నాలుగో జాయింట్ ఉంటుంది. అది స్కాందపురాణి రేవా కండే చతుర్థోధ్యాయ ప్రారంభ. అలా ఆ మామల్ని ఇద్దరు ఆ మహారాజు గారు ఇచ్చిన ధనం మూటలు బంగారు మూటలు వాళ్ళ పడవలో వేసుకొని తీర్థయాత్రలు చేస్తూ వాళ్ళ ఊరు వస్తూ ఉంటారన్నమాట. అలానే ఒకసారి ఆ పడవ నడి ఒడ్డు కట్టేసుకుని భోజనం వండుకుందని చెప్పి అనుకుంటారన్నమాట. అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వారికి మళ్ళీ ఒక అనుమానం వస్తుంది అనమాట. ఈ మామూలు ఇద్దరికి నిజంగా నా మీద భక్తి ఉందా, లేకపోతే ఇలా ధనం ఉందని చెప్పి అహంకారం ఉందా అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వారు ఒక సన్యాసి రూపంలో వాళ్ళ దగ్గరకు వచ్చి, ఓయి మీ పడవలో ఏముందయ్యా అని చెప్పి అడుగుతారన్నమాట. అప్పుడు ఆ మామూలు ఇద్దరు ధనం ఉందని చెప్పి అహంకారంతో, ఓయి సన్యాసి, మా పడవలో ఏముంటే నీకెందుకయ్యా, ధనంగానే ఉంటే దొంగదానం చేద్దాం అనుకుంటున్నావా, మా పడవలో ఆకులు అలమలు తప్ప ఏమీ లేవయ్యా అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్తారన్నమాట, అలా కాదయ్యా, ఆకులు అలమలు ఉంటే మీ పడవలో బస్తాల్లో సామాన్లు పైకి తెలాలి కదా, మీ పడవలో బస్తాల్లో ఉన్న సామాన్లు ఇది బరువైన వస్తువులా ఉన్నాయి, అంటే బరువైన వస్తుంటే కొంచెం కిందకి వెళ్తుంది కదా పడవ, అలానే పడవ కొంచెం కిందకి వెళ్ళి ఉందన్నమాట. ఆ బరువైన వస్తువులు ఏమన్నాయి కాస్త చెప్పండి అంటే అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ కసురుకుంటూ, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, మా పడవలో నిజంగానే ఆకులు అలమలు తప్ప ఏమీ లేవయ్యా అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ సన్యాసి తదాస్తు అంటాడనమాట. ఎప్పుడైతే సన్యాసి తదాస్తు అంటాడో నిజంగానే ఆ పడవలో ఉన్న ఆ ధనం మూటల్లో బంగారు మూటలు కాస్త ఆకులు అయిపోతాయి అనమాట. పడవ కొంచెం పైకి తేలుతుంది అనమాట. ఇది అల్లుడు గారు గమనిస్తారు. అదేంటి పడవ కొంచెం పైకి తేలుతుందని చెప్పి వెళ్ళి ఆ ధనం మూటలు కాస్త ఇప్పి చూస్తే అందులో నిజంగానే ఆకులు అలమలు తప్ప ఏమి ఉండవు అనమాట. అప్పుడు మామని పిలిచి, మామ వచ్చింది ఎవరో కాదయ్యా, సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరో వచ్చారు, అలా కాకపోతే మామూలు సన్యాసి తదాస్థానంగానే మన ధనమూటలు ఎలా మాయవుతాయి, పద ఇది ఆయన కాలం మీద పడదా అని చెప్పి అప్పుడు ఆ సన్యాసి ఆ అడవిలో ఒక చెట్టు కింద జపం చేస్తూ ఉంటారు అనమాట. ఆ సన్యాసి కాలం మీద పడి, స్వామి ఇంద్రాది దేవతలకి నీ మాయలు తెలియవు, మేము మానవ మాత్రంలో మేము ఎప్పుడు తెలిసి కానీ తెలియని తప్పు చేసి ఉంటే మనం క్షమించండి అని చెప్పి నానా విధంగా ప్రార్థన చేయగా అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి కొంచెం శాంతపడి మళ్ళీ వాళ్ళకున్న ధనం మూటలు బంగారు మూటలు మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తారన్నమాట. అలా ఆ మామూలు ఇద్దరు భద్రశీల నది ఒడ్డు దగ్గర రాగానే ఒక భటుడి చేత ఇంటికి వార్త పంపిస్తారన్నమాట. ఆ భటుడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తల్లి కూతురు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఎందుకు చేస్తున్నారయ్యా అంటే ఇంట్లో వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ భర్త క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి ఆ సత్యనారాయణ స్వామిని పూజ చేస్తూ ఉంటారన్నమాట. అలానే ఎప్పుడైతే ఆ భటుడు ఇంటికి వచ్చి వార్త చెప్పాడో అప్పుడు ఆ తల్లి కూతురు ఇద్దరు పూజ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఆ తల్లి చెప్తుంది అనమాట, అమ్మ కళావతి, నువ్వు పూజ అంతా చేసి చిన్నగా నది ఒడ్డు రా అమ్మ అని చెప్పి చెప్తుంది అనమాట. సరే అమ్మ అని చెప్పి ఆ తల్లి వెళ్ళిపోతుంది అనమాట. ఆ చిన్న బాబైన కళావతి తీర్థము ప్రసాదం తీసుకోవడం మర్చిపోతుంది అనమాట. అలా మర్చిపోయి అలానే నది దగ్గరకు వస్తుంది అనమాట. అప్పుడు ఆ నది దగ్గర ఒక చిన్న సన్నివేశం ఏర్పడుతుంది అనమాట. ఏంటిదని అంటే ఆ నది దగ్గర అల్లుడు గారేమో పడవలోని సామాన్లు అందిస్తుంటే మామగారేమో కింద తీసుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఒక్కసారిగా ఒక భూకంపం వచ్చినట్టుగా ఒక ఏర్పాటు చేసి ఆ భూకంపంలో ఆ పడవలో ఉన్న సామాన్లు అల్లుడు గారు మొత్తం మునిగిపోయినట్టుగా ఒక సన్నివేశం ఏర్పడుతుంది అనమాట. అదంతా చూసి నా చిన్న బాబాయిని కళావతి భర్తలేని జీవితం నాకెందుకు అని చెప్పి ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంది అనమాట. అప్పుడు ఆకాశవాణి అని చెప్పి ఆకాశం నుంచి ఇలా వినబడుతుంది, అమ్మా కళావతి, నువ్వేమీ ఆత్మహత్య చేసుకోకర్లేదు, నువ్వు ఇంట్లో ఆ సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నావు, కానీ తీర్థం ప్రసాదం తీసుకోవడం మర్చిపోయావు, కాబట్టి నువ్వు తీర్థం ప్రసాదం తీసుకుంటే నీ భర్త మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆ చిన్నబాబా పరుగుని ఇంటికి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ చిన్నబాబా ఇంటికి వచ్చి తీర్థం ప్రసాదం తీసుకుంటుందో అప్పుడు ఆ పడవలో ఉన్న సామాన్లు మొత్తం అల్లుడు గారు మొత్తం తిరిగి వస్తుంది అనమాట. అప్పుడు ఆ మామూలు ఇద్దరు అక్కడ భద్రశీల నది దగ్గర కూర్చొని ఆ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారు అనమాట. దాని తర్వాత దాని నుంచి వాళ్ళకున్న బాధ కష్టాలన్నీ పోతాయి అనమాట. అది స్కాంద పురాణే రేవా కాండే చతుర్థోధ్యాయ సమాప్త.
నాలుగో గాయత్రి చూసి అక్కడ పక్కన పెట్టుకో. ఆ స్కాంద పురాణే రేవా ఖండే పంచమోధ్యాయ ప్రారంభ రాజు గారు ఉండేవారు అనమాట. ఆ తుంగధ్వజుడు అనే మహారాజు గారు ఆ శ్రీ మహావిష్ణు ఘోర తపస్సు చేయగా ఆ శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై పోయి నీకే వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతారన్నమాట. అప్పుడు ఆ తుంగధ్వజుడు అని మహారాజు గారు ఏం చెప్తారయ్యా అంటే, స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉండిపోవాలి అని చెప్పి అడుగుతారన్నమాట. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణు సరే నువ్వు ధ్వజస్తంభంలో ఉండిపో అని చెప్పి వరం ఇస్తారన్నమాట. మనకి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది కదా, అందులో తుంగధ్వజుడు అని చెప్పి ఒక మహారాజు గారు ఉంటారన్నమాట. సాధారణంగా మహారాజులు ఏం చేస్తారయ్యా అంటే పొద్దునబిట అడవికి వెళ్ళి ఆవిడ క్రూర జంతువులను సంహరించి సాయంత్రం కల్లా వాళ్ళ రాజ్యం వస్తూ ఉంటారన్నమాట. అలానే ఒకరోజు ఈ తుంగధ్వజుడు అనే మహారాజు కూడా తన గుర్రాన్ని వేసుకొని అడవికి వెళ్ళి క్రూర జంతువులను సంహరించి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు ఆయన దగ్గరలో గొల్లపిల్లలు అంటే ఈ గొర్రెల్ని మేకలు తీసుకుని ఆ గోపాల బాలులు అందరూ ఈ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటూ ఉంటారు అనమాట ఒక చెట్టు కింద. అప్పుడు మహారాజు ఏమనుకుంటాడు అంటే వాళ్ళు గొల్లపిల్లలు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడానికి అహంకారంతో ఆ చెట్టు కింద నిద్రపోతాడు అనమాట. కానీ గొల్లపిల్లలంతా పూజ చేసుకొని తీర్థం తీసుకునే సమయానికి మహారాజు చూస్తారన్నమాట. ఓహో మహారాజు గారు మనకన్నా వయసులో చాలా పెద్ద అయినా బాగా చదువుకున్న ఆయన కాబట్టి ముందుగా ఆయనకి తీర్థం ప్రసాదిద్దామని చెప్పి అనుకుంటారన్నమాట. ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన మంచి నిద్రలో ఉంటారన్నమాట. లేకపోతే ఎక్కడ కొడతారని భయవేసి ఆయన పక్కనే తీర్థము ప్రసాదం పెట్టి వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. సాయంత్రం మహారాజు గారు నిద్రలోకి చూసేసరికి ఆయన పక్కన ఈ తీర్థము ప్రసాదం ఉంటాయన్నమాట. ఓహో గొల్లపిల్లలు పెట్టారేమో ఈ ప్రసాదం, వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు పెట్టిన ప్రసాదం నేను తిన్నవింది అని చెప్పి అహంకారంతో ఆ ప్రసాదం కనీసం ముట్టుకోకుండా అతను గుర్రం వేసుకుని తన రాజ్యం వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇది చూసిన ఆ సత్యనారాయణ స్వామి వారికి చాలా కోపం వస్తుంది. అదేంటి మహారాజు అనేవాడు కులమత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి కదా, ఎక్కువ కులం తక్కువ కులం ఏంటి, అది కూడా ప్రసాద విషయంలో ప్రసాదం ఎవరు పెట్టినా తీసుకోవాలి కదా అని చెప్పి ఈ మహారాజుకి సకల దుఃఖాలు కలుగుగాక అని చెప్పి శపిస్తారనమాట. ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామికి అలా కోపం వచ్చిందో ఆ మహారాజుకున్న భవనాలు అతనున్న కుమారులు మొత్తం కాలిపోయినట్టుగా ఒక సన్నివేశం ఏర్పడుతుంది అనమాట. వేరు రాజ్యం వాళ్ళు అతను రాజ్యం మీద దండయాత్ర చేసినట్టుగా వీళ్ళందరూ ఓడిపోయినట్టుగా ఒక సన్నివేశం ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మహారాజు గారు తిరిగి తన రాజ్యం వెళ్ళేసరికి అతని భవనాలన్నీ కూలిపోయినట్టుగా కొన్ని కాలిపోయినట్టుగా ఒక సన్నివేశం ఏర్పడుతుంది అనమాట. అదేంటి ఇలా జరిగింది, పొద్దున్న బాగానే ఉంది కదా, ఇంత హఠాత్తుగా ఇంత తక్కువ సమయంలో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి అనుకొని ఎంత మహారాజు అయినా ఎంత అహంకారమైనా కొంచెం మంచి ఉన్నట్టుగా ఆ మహారాజు గారు ఇలా అనుకుంటారన్నమాట. అసలు మనం ఇవాళ పొద్దునుంచి సాయంత్రం దాకా ఏం మంచి పనులు చేసాం ఏం చెడు పనులు చేసాం, నాకు ఎందుకు ఇలా హఠాత్తుగా ఇలా ఎందుకు అయిపోయింది అనుకొని పొద్దున్నే అడవికి వెళ్ళాను, అక్కడ క్రూర జంతువులు సంహరించాను, ఓ చెట్టు కింద నిద్రపోయాను, ఓహో సాయంత్రం ఆ గొల్లపిల్లలు పెట్టిన ప్రశాంతి తెలియలేదు, అందుకే సత్యనారాయణ స్వామి కోపం వచ్చింది అని అనుకొని మళ్ళీ తన గొర్రె వేసుకుని అడవికి వెళ్ళి మళ్ళీ గొల్లపిల్లని అందరినీ సేకరించి మళ్ళీ ఆ సత్యనారాయణ స్వామి పూజ చేసుకుని ముందుగా గొల్లపిల్లలు తినిన తర్వాత మిగిలిన ఇంగిలి ప్రసాదం ఆ మహారాజు తింటాడనమాట. ఎప్పుడైతే మహారాజు గారు ఆ ఇంగిలి ప్రసాదం తింటాడో అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి కొంచెం శాంతపడి మళ్ళీ ఆ మహారాజుకున్న భవనాలు అతనికున్న కుమారులు మొత్తం తిరిగి వస్తుంది అనమాట. మనకి ఈ ఐదో కథ ఏం చెప్తున్నాయా అంటే ప్రసాదం ఎవరు పెట్టినా ఉల్లంఘించకుండా తినాలి, లేకపోతే కష్టాలు పడతామని చెప్పి చెప్తుంది అనమాట. అది స్కాంద పురాణే రేవా ఖండే పంచమో జయ సమాప్త. ఐదో శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అష్టశ్రేయస్సునగస్తోరీ వాసనార్పాశ్వరసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం. ఒక చుక్కించండి, కలిసి మీద కూడా చుక్కించండి. శ్రీ సత్యనారాయణ స్వామి జన నీరాజని సిద్ధ ఆత్మన్యాంధ్ర ప్రియామి కలిసాను కదండి. శ్రీరామ. సో ఆ కథలు అవన్నీ కలిసి మొత్తం ఒక 3 hours పట్టింది పూజ అయ్యేలోగానే ఆల్మోస్ట్ అన్ని వంటలు అవన్నీ అయిపోయినాయి. ఒక 25 members అలా భోజనాలు చెప్పుకున్నాము. సో పూజ అయిపోయాక ఇక బట్టలు పెట్టేవి ఉంటాయి కదా, మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కానీ మా మమ్మీ వాళ్ళు వేరే వాళ్ళకి పెట్టేవి కానీ అవన్నీ ఫోటో సెషన్స్ అవన్నీ వరుసగా అన్నీ అయ్యాక చివరికి ఇంకా ఫుడ్ అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, అందరూ బాగున్నాయి అన్నారు. సో అలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది.